మంత్రులు, నాయకులు అందుబాటులో ఉన్నారు. మొదట్లో బీఆర్ఎస్ ఉండేది ఇదే విధంగా. కానీ రాను రాను తలుపులు మూసుకున్నారు. ఇంకొకరితో మాకు సంబంధం లేదు. మా పార్టీ, మా కార్యకర్తలు మేము తప్ప మేము ఇంకోళ్ళతో మాట్లాడమని సంబంధాలు తెగదెంపులు చేసుకున్నారు. రేవంత్ రెడ్డి మీద కూడా ఉంది కదా సార్ ఇదే విమర్శ. రేవంత్ ప్రభుత్వానికి ఎట్లా సాగుతుంది, ఏ విషయంలో మెరుగుదల అవసరం అనుకుంటున్నారు? ఆచి చికెన్ మసాలా తప్పకుండా బీఆర్ఎస్ నిరంకుశ పాలనను మొత్తానికి దాన్ని అంతం చేయటం అయితే ఒక మంచి పరిణామం. కొంత ప్రజాస్వామిక వాతావరణం ఇవాళ రాష్ట్రంలో నెలకొని ఉన్నది. అది ఆహ్వానించదగిన పరిణామం. మంత్రులు, నాయకులు అందుబాటులో ఉన్నారు. మొదట్లో బీఆర్ఎస్ ఉండేది ఇదే విధంగా. కానీ రాను రాను తలుపులు మూసుకున్నారు. ఇంకొకరితో మాకు సంబంధం లేదు. మా పార్టీ, మా కార్యకర్తలు మేము తప్ప మేము ఇంకోళ్ళతో మాట్లాడమని సంబంధాలు తెగదెంపులు చేసుకున్నారు. వీళ్ళు అట్లా కాకుండా ప్రజలతో ఉన్న రేవంత్ రెడ్డి మీద కూడా ఉంది కదా సార్ ఇదే విమర్శ. కానీ ప్రగతి భవన్ గేట్లు బద్దలు కొట్టిన రేవంత్ రెడ్డి సొంత ఇంట్లోనే ఉంటున్నాడు. ఆయన కూడా అంత అందుబాటులో ఉండట్లేదు సామాన్యులకు. కానీ మంత్రులు అందుబాటులో ఉంటున్నారు, నాయకులు అందుబాటులో ఉంటున్నారు. అప్పుడు కూడా ఉన్నారు కదా మిగతా నాయకులు. మేమేం చేయగలుగుతాము? ముఖ్యమంత్రికి చెప్పాలి కానీ మేము చెప్పలేము. మీరు ఏదన్నా ఉంటే ఇప్పుడు ఇండిపెండెంట్ ఆఫ్ చీఫ్ మినిస్టర్ మంత్రులు పనిచేయాలి. వీళ్ళు మంత్రులు వింటున్నారు. మేము మాట్లాడతాం, ముఖ్యమంత్రికి చెప్తాము, ఒప్పిస్తాము అని అంటున్నారు. అట్లా ఒక తేడా ఉంది. ఒక వారధి ఉంది ముఖ్యమంత్రికి, ప్రజలకు, ప్రభుత్వానికి, ప్రజలకు మధ్యన ఒక వారధి ఉంది. ఆచి చికెన్ మసాలా